ఐప్యాడ్ 11 జనరేషన్ A16 ప్రాసెసర్తో వస్తుంది కదా. ఈ ఐప్యాడ్ని ఈరోజు ఫుల్ రివ్యూ చేద్దాం. దీంతో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇదే ప్రైస్ బకెట్లో వస్తున్న అదర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ కంపేర్ చేసుకుంటే ఈ ఐప్యాడ్ ఎంతవరకు బెటర్గా ఉంది, ఎక్కడ కాన్స్ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఈ ఐప్యాడ్ మీరు కొన్నప్పుడు ఫస్ట్ ఇన్బాక్స్ కంటెంట్స్ ఏమొస్తుందంటే ఐప్యాడ్ తో పాటు మనకు 20 వాట్ చార్జర్ అండ్ టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఐప్యాడ్ కి ఎటువంటి స్క్రీన్ కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఐప్యాడ్ కొంటేనే, ఇన్ కేస్ మీరు ఈ ఐప్యాడ్ కొంటే మాత్రం ఒక టెంపర్ గ్లాస్, ఒక స్క్రీన్ కూడా వేపిస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ ఐప్యాడ్ ఒక బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసుకుంటే మాత్రం అల్యూమినియం చాసెస్ తో ఇస్తున్నారు అనమాట. చుట్టూ కూడా అల్యూమినియం ఫ్రేమ్, బ్యాక్ సైడ్ అల్యూమినియం తో వస్తుంది. ఒక సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనిపిస్తుంది. చేతులు పట్టుకున్నప్పుడు కూడా మనకి 477 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. మీరు ఇలాంటి ప్రొటెక్టివ్ కవర్, టెంపర్ గ్లాస్ ఎంత చేశారంటే ఒక 700 గ్రామ్స్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. 6 to 700 గ్రామ్స్ అయితే వెళ్ళిపోతుంది వెయిట్ అయితే మాత్రం. సో ఖచ్చితంగా ఇలాంటి ప్రొటెక్టివ్ కవర్స్ అయితే యూజ్ చేయమని చెప్తా. ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో యూజ్ చేసే ఫోన్ని మనం చాలాసార్లు కింద పడేస్తుంటే డబుల్ హ్యాండ్తో యూజ్ చేస్తాం, చాలా హై ఛాన్స్ ఉంటుంది అనమాట కింద పడేయడానికి. సో అలాంటిది యూజ్ చేసుకుంటే బెటర్. ఓకే, ఎలా ఉంది బ్రో బిల్డ్ క్వాలిటీ, డిజైన్ ఎలా ఉందంటే మాత్రం పైన వచ్చేసి మనకి పవర్ బటన్ అయితే ఇచ్చారనమాట. అదే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ యాక్ట్ అవుతుంది. లైక్ వాళ్ళు టచ్ ఐడి అంటారు కదా, సో అలా యాక్ట్ అవుతుంది అనమాట. మల్టిపుల్ ఫింగర్ ప్రింట్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే వాళ్ళు 30 బటన్ అయితే ఇచ్చారు. ఇంకంతే, ఇంకెటువంటి బటన్స్ కూడా మనకి చూడడానికి అయితే ఉండదు. ఎందుకంటే ఇది వైఫై వేరియంట్ కాబట్టి సిమ్ స్లాట్ కూడా ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ ఐప్యాడ్ రిమూవ్ చేశారనుకుంటా, ఈ సిమ్ వస్తుంది అనుకుంటా ఇన్ కేస్ మీరు సెల్లార్ మోడల్ కొంటే కూడా. సో ఖచ్చితంగా 1 month నా ఎక్స్పీరియన్స్ లో మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, కానీ కొంచెం వెయిట్ ఇంకా కొంచెం తగ్గించింటే బాగుండని నా ఒపీనియన్. ఎందుకంటే ఆల్మోస్ట్ 600 గ్రామ్స్ పైన వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ టాబ్లెట్ మనకి 500 గ్రామ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఒక 300 గ్రామ్స్ 350 గ్రామ్స్ అలా ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. ఇంక డిస్ప్లే చూసుకుంటే 11 inches తో LCD ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఇదే ప్రైస్ బకెట్ లో అన్ని ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ కూడా LCD ప్యానల్ యూజ్ చేస్తారు. ఎక్కడ AMOLED డిస్ప్లే ఇవ్వను కాదు. ఇంత పెద్ద AMOLED డిస్ప్లే ఇవ్వాలంటే వాళ్ళకి డిస్ప్లే కాస్ట్ మాత్రమే 20 నుంచి 30 వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, LCD ప్యానల్ క్వాలిటీ ఎలా ఉంది? ఈ 11 inches LCD ప్యానల్ క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం ఇది లామినేటెడ్ స్క్రీన్ కాదనమాట. కాబట్టి ఏమవుతుందంటే మీరు ఇలా చూసారనుకోండి, పైన స్క్రీన్ కినో లోపల డిస్ప్లేకి గ్యాప్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. ఓకే, డిస్ప్లే ఎలా ఉంది బ్రో, ఇండోర్లో అవుట్డోర్లో బ్రైట్నెస్ ఎలా ఉంది అని అడిగితే మాత్రం అవుట్డోర్లో మాత్రం లిటరల్గా చెప్తున్నా, మీరు కనుక చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అండ్ కొంతమంది అలా క్రియేటర్స్ కావచ్చు, ఇలా అవుట్డోర్లో ఎక్కువ యూజ్ చేయడానికి కోసం కొనుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళని మాత్రం దీని దగ్గర నుంచి దూరంగా ఉండమంట. ఎందుకంటే బ్రైట్నెస్ టిపికల్గా దీనికి 500 nits మాత్రం ఇచ్చారనమాట. దానివల్ల అవుట్డోర్లో విజిబిలిటీ అంత ఖచ్చితంగా బెటర్గా లేదు. నేను డీజే డ్రోన్ని టెస్ట్ చేద్దామని చెప్పి బయట వదిలినాను అనమాట. కంట్రోలర్తో దీన్ని చెక్కేసి కంట్రోల్ చేస్తున్నప్పుడు నాకు కనిపించలేదు, చాలా బ్రైట్నెస్ తక్కువ ఉంది. సో 100% మీరు కనుక అవుట్డోర్లో ఎక్కువ యూజ్ చేస్తాను, నేను సైట్ వర్క్స్కి వెళ్తాను, ప్లాన్స్ అవన్నీ చూపిస్తూ ఉంటారంటే మాత్రం ఖచ్చితంగా ఇది విజిబిలిటీ పరంగా మీకు అవుట్డోర్లో ఇబ్బంది అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని మెయిన్ కన్సర్న్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ట్యాబ్లెట్ కొనేటప్పుడు మాత్రం మాక్సిమం 90% ఆఫ్ ది మెంబర్స్ ఇండోర్లో యూజ్ చేస్తారు, మూవీస్ చూడడానికి కానీ అన్ని ఇండోర్లో ఉంటుంది. బట్ రిమైన్ 10% పీపుల్ లైక్ కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, వాళ్ళు అవుట్డోర్ ప్లాన్స్ కానీ మ్యాప్స్ కానీ చూస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది ఇబ్బంది అవ్వడం ఛాన్స్ ఉందన్నమాట. ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇంకా అదర్ దెన్ మూవీస్ చూడడానికి కానీ, మనకి ఏదైనా కంటెంట్ వాచ్ చేయడానికి, రీల్స్ స్క్రోల్ చేయడానికి ఇండోర్లో చెప్తున్నా కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బెటర్గా ఉంది, షార్ప్గా ఉంది, కాంట్రాస్ట్ మంచిగా ఉంది. బట్ AMOLED డిస్ప్లే కాంట్రాస్ట్ లేదు కానీ, బట్ LCD ప్యానల్లో మంచి క్వాలిటీ LCD ప్యానల్లో యూజ్ చేశారని చెప్పొచ్చు. కలర్స్ పరంగా మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు, బట్ బ్రైట్నెస్ మాత్రం అంత బెటర్ అయితే లేదు. సో నేనైతే మాత్రం మనకి జియో హాట్స్టార్లో ఒక సీజన్ ఇది వచ్చింది కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి, అది ఆల్మోస్ట్ చూశాను, ఇంకా కంప్లీట్ చేయలేదు. కొన్ని ఎపిసోడ్స్ అయితే ఇదే టాబ్లెట్ చూశాను అనమాట. చాలా వరకు నాకైతే బెటర్గా అనిపించింది కలర్స్ మాత్రం. బట్ ఏంటంటే బ్రైట్నెస్ పరంగా నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ అనిపించింది. అది నాకు చాలా దెబ్బతీసిందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. అదర్ దెన్ నాకు డిస్ప్లేలో ఏం కంప్లీట్ ఉంది అంటే మాత్రం మెయిన్ డిసడ్వాంటేజ్ ఈ డిస్ప్లేలో వచ్చేసి 60 Hz డిస్ప్లే అనమాట. ఇది 120 Hz కాదు. ఇదే ప్రైస్ బకెట్లో వస్తున్న చాలా ఆండ్రాయిడ్ టాబ్లెట్స్లో మనకి 90 Hz, 120 Hz, 144 Hz కూడా ఇస్తున్నారు. బట్ వీళ్ళు జస్ట్ 60 Hz మాత్రమే ఇస్తున్నారు అనమాట. మీరు కనుక ఎక్కువ నేను గేమ్స్ ఆడతాను, లేదా ఎక్కువ నేను వెబ్ బ్రౌజింగ్ చేస్తూ ఉంటాను, నాకు స్క్రోలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారంటే మాత్రం ఈ 60 Hz మీకు చాలా క్లియర్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు 120 Hz డిస్ప్లే యూజ్ చేసి 60 Hzకి వచ్చారంటే, మీ ఫోన్ యూజ్ చేసి టక్కన టాబ్లెట్ ఎత్తుకున్నారంటే అది ఖచ్చితంగా క్లియర్ తెలిసిపోతుంది అనమాట. సో ఇది నాకు మేజర్ మీద డిసడ్వాంటేజ్ అనిపించింది. సో 100% చెప్తాను, మీరు కనుక గేమ్స్ ఎక్కువ ఆడతాను, నేను స్క్రోలింగ్ ఎక్కువ చేస్తాను, వెబ్ స్క్రోలింగ్ ఎక్కువ చేస్తాను అంటే మాత్రం 60 Hz ఉంటుంది మెయిన్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నా మనం ఆ టాబ్లెట్ కొనేటప్పుడు మాత్రం 100% గుర్తుపెట్టుకోవాలి. సో 100% మీ మైండ్లో పెట్టుకుని టాబ్లెట్ కొనుక్కోండి. 60 Hz మాత్రమే వస్తుంది. ఇంక ఇది కాకుండా బెజల్స్ కొంచెం థిక్గా ఉంది. ఓకే, మరి అంత థిక్ ఏం లేదు కానీ, బట్ ఓకే కొంచెం థిక్గానే ఉంది, దాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నాకు అనిపించింది మాత్రం బాగుంది డిస్ప్లే. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ఈ ప్రైస్ బకెట్లో. దీనికి ఇంకా వేరే పోటీ లేదని చెప్పలేను అనమాట.
క్వాలిటీ బాగుంది కానీ 60 Hz ఇవ్వడం, ఇలా లామినేటర్ స్క్రీన్ లేకపోవడం, ఇవన్నీ నాకు మెయిన్ డిసడ్వాంటేజ్గా నాకు డిస్ప్లే డిపార్ట్మెంట్లో కనిపించింది. ఇంకా స్పీకర్స్ చూసుకుంటే 2 స్పీకర్లు ఇచ్చింటారు అనమాట. పైన కింద 2 ఉంటుంది. 4 స్పీకర్లు అయితే రాదు మనకి. ఐప్యాడ్ ప్రోలో మాత్రమే 4 స్పీకర్స్ అయితే యూస్ చేస్తారు. ఐప్యాడ్ ఎయిర్లో కావచ్చు, ఐప్యాడ్ 11th జనరేషన్లో కావచ్చు 2 స్పీకర్స్ మాత్రమే ఉంటుంది. దాని క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం నేను టెస్ట్ చేసినప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు అంత ఏం లేదు. ఓకేనా, 100% మీరు ఆల్రెడీ పెట్టినా కూడా ఆడియోలో క్లారిటీ కానీ డిస్టార్షన్ కానీ లేదు. డిస్టార్షన్ లేదు, క్లారిటీ బాగుంది, సెపరేషన్ బాగుంది. బట్ ఆడియో లౌడ్గా లేకపోవడం వల్ల అది నేను మిస్ అవుతున్నా. ఆ సినిమాటిక్ ఫీల్ అనేది నేను మిస్ అవుతున్నా. మీరు కనుక ఐప్యాడ్ ప్రో యూస్ చేస్తుంటే అది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ డ్యూయల్ స్పీకర్స్ అనేది అంత నిజంగా ఈ షామీ ప్యాడ్ 7 కానీ ప్యాడ్ 8 కానీ ట్రై చేయండి మీరు. ఆ ట్యాబ్లెట్స్ ఉండే స్పీకర్స్లో ఇది 60 to 70% అచీవ్ చేయలేదు అనమాట. సో స్పీకర్ క్వాలిటీ అంతేం లేదు. నేను టిపికల్గా యాపిల్ ప్రొడక్ట్స్ చూస్తాం కదా, డిస్ప్లే దగ్గర క్వాలిటీ కావచ్చు, ఆర్ఎల్స్ మనకి స్పీకర్ దగ్గర క్వాలిటీ కావచ్చు, మనం చాలా బెటర్గా ఇచ్చింటారు. బట్ దీంతో మాత్రం కాంప్రమైజ్ నాకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్లో మాత్రం నాకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా అదర్ దెన్ నా దగ్గర యాపిల్ టైప్స్ ఇయర్ ఫోన్స్ ఉంది, దీన్ని నేను యూస్ చేస్తాను. దీనికి ఒక రివ్యూ తొందరలో వస్తుంది మన ఛానల్లో. అండ్ యాపిల్ ఎయిర్ పాడ్స్ Pro 2 దీంతో నేను టెస్ట్ చేశాను. చాలా వరకు ఆడియో క్వాలిటీ బెటర్గానే ఉంది. రియల్ బడ్స్ Air 7 కానీ అదర్ OnePlus Buds 4 కానీ వీటితో అంతా మనకి ఏఏసీ మాత్రమే, LDAC కానీ LHDC కానీ వర్క్ అవ్వదు. ఆడియో క్వాలిటీ చాలా బెటర్గా ఉంది, సీమ్లెస్గా ఉంది. ఎక్కడ పెద్దగా లేటెస్ట్ అయితే నేను నోట్ చేయలేదు అనమాట. సో ఇది నాకు అనిపించింది మల్టీమీడియా ఎక్స్పీరియన్స్లో మాత్రం. గైస్ 1 minute ఈ వీడియో ఎంత చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుంది. నా రివ్యూస్ మీకు హానెస్ట్ అనిపించింది కాబట్టి ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ ఎన్నో తీసుకురావడానికి మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. ప్రజెంట్ కష్టకాలంలో ఉన్నాం మనము, ఫోన్ పేస్ అని పెరిగిపోయి వ్యూస్ తగ్గిపోయింది కాబట్టి. సో ఖచ్చితంగా చాలా సపోర్ట్ చేయండి. నేనేం మిమ్మల్ని ఇంతగా డబ్బులు అడగడం లేదు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఒక 10 మంది షేర్ చేయండి ఛానల్ని. అంతే, మనం 50K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాము. ప్లీజ్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్. ఇంకా మెయిన్ గా ఈ ఐప్యాడ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే యాపిల్ A16 చిప్ అయితే యూస్ చేస్తారు, విచ్ ఈస్ మనకి iPhone 15 లో ఉంటుంది కదా, అదే A16 చిప్ అయితే మాత్రం ఇంత యూస్ చేస్తారు అనమాట. 5 core CPU తో వస్తుంది, 4 core GPU తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మేము టెస్ట్ చేసినప్పుడు వచ్చేసి BGMI వచ్చేసి స్మూత్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే డిస్ప్లే 60 Hz రావడం వల్ల వాళ్ళు మాక్సిమం స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రం ఇవ్వగలుగుతారు అనమాట. 60 FPS మాత్రం ఇవ్వగలుగుతారు అనమాట. దీన్ని మేము టెస్ట్ చేసినప్పుడు వచ్చేసి నాకు గేమ్ ప్లే ఎలా ఉందంటే, గేమ్ ఆడినప్పుడు మీరు 2 నిమిషాల సేపు గేమ్ ఆడినా కూడా ద ఫస్ట్ మినిట్ గేమ్ ఎలా ఉందో ద లాస్ట్ మినిట్ కూడా గేమ్ అలానే ఉంటుంది. ఇక హెడ్ షాట్స్ కౌంట్ కావడం కానీ, గేమ్ ప్లే కానీ ఎవ్రీథింగ్ బెటర్గా ఉంటుంది. అండ్ ఐప్యాడ్లో మన టిపికల్గా ఒక ఐప్యాడ్ వ్యూ ఉంటుంది అనమాట. ఒక ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది కొంచెం వైడ్గా ఉంటుంది. ఆ ఫీల్డ్ ఆఫ్ వ్యూ దీంతో ఉంది. కానీ ఏంటంటే 120 Hz మీరు కనుక 120 FPS గేమ్ ప్లే ఆడేసి మళ్ళీ 60 FPSకి రాలేరు. ఈ పాయింట్ మీరు కష్టం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ఫోన్లో గేమ్ ఆడి నేను ఐప్యాడ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నా, ఐప్యాడ్ ప్రో కానీ ఇలాంటివి నేను తీసుకోలేను, ఐప్యాడ్ 11th జనరేషన్ తీసుకుని గేమ్ ప్లే బాగా ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం 60 Hz అనేది మీకు క్లియర్ కళ్ళ కట్టినట్టు తెలిసిపోతుంది. మీరు గేమ్ ప్లే అంత బెటర్గా మీరు ఆడలేరు అనమాట. కానీ 60 FPSలోనే మీరు ఆడే 60 FPSలో మళ్ళీ దీంతో ఆడతారంటే మాత్రం గేమ్ ప్లే మీకు చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఆ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కావచ్చు, బుల్లెట్స్ కనెక్ట్ అవ్వడం కావచ్చు, లేటెన్సీ కావచ్చు, ఎవ్రీథింగ్ బెటర్గా ఉంది. బట్ ఏంటంటే నేను గేమ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఒక 2 గంటల సేపు గేమ్ ఆడిన తర్వాత 30 నుంచి 35% అయితే బ్యాటరీ అయితే డైన్ అయింది అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే మాత్రం బ్యాటరీ డైన్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతుంది. సో నాకు దగ్గరకు గేమింగ్ వద్దని చెప్తా. ఓకేనా, 60 FPSతో 2026లో మన గేమ్ ప్లే అయితే ఆడలేం. ఇంకా అదర్ దెన్ నార్మల్ యాప్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీరు ఏ యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కావచ్చు, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా క్విక్గా ఉంది. ఎక్కడ మీరు ల్యాక్స్ కానీ ఫిల్మ్స్ మీరు నోటీస్ చేయరనమాట. సో పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఓల్డర్ ప్రాసెసర్ అయినా కూడా 2026 నాటికి, ఈ రోజు నాటికి కూడా చాలా వరకు బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఈ ప్రైస్ బకెట్లో మనకు ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకా మెయిన్గా ఈ టాబ్లెట్లో కెమెరాస్, ఐప్యాడ్లో కెమెరాస్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి కెమెరా ఇచ్చారు కదా, దాంతో వచ్చేసి మనము 1080p 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. రైట్ నో నేను రికార్డ్ చేస్తున్న వీడియో వచ్చేసి 1080p 60 FPS వీడియో క్వాలిటీ చూడడానికి ఎలా ఉంటుంది అనమాట. నా ఎగ్జాక్ట్గా లైట్ ఆ పైన ఉంది. మీరు కనుక వెబ్ క్యామ్లో వాట్సాప్ వీడియో కాల్స్ కావచ్చు, జూమ్ మీటింగ్స్ కావచ్చు అటెండ్ అవ్వాలనుకుంటే వీడియో క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది. ఆబ్వియస్గా ఐప్యాడ్ యూసెస్ ఎవరు బ్లాగింగ్ చేయలేదు, వీడియో క్వాలిటీ యావరేజ్గానే ఉంటుంది. బట్ మనకి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. వెబ్ క్యామ్ కానీ, వాట్సాప్ వీడియో కాల్స్ కావచ్చు, జూమ్ మీటింగ్ కావచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా సింగిల్ 12 మెగాపిక్సెల్ ఇచ్చారనమాట. ఇది కూడా మనం 4K 60 వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనకి నార్మల్గా డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవడానికి కానీ, ఫోటోలు తీసుకోవడానికి కానీ ఈ కెమెరా మోర్ దెన్ ఎనఫ్. బట్ ఎక్కువ ఫోటోలు తీసినప్పుడు నేను కొన్ని ఫోటోలు తీసాను అనమాట బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని. అంత పెద్దగా ఏం లేదు, బట్ ఓకే యూజబుల్గా ఉంది. ఫోటోస్ మనకి టిపికల్గా ఐఫోన్స్లో ఎలా వస్తుంది ఆ వామర్ టోన్స్ ఆ విధంగా ఉందన్నమాట. బట్ ఓకే అని చెప్తా. ఐప్యాడ్లో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను.
ఐప్యాడ్లో మన కెమెరా ఇచ్చేది మన మెమరీస్ని గ్యాదర్ చేసుకోవడానికి కోసం కాదు, ఆ డాక్యుమెంట్స్ని కానీ వీటిని మన సైట్కి ఎప్పుడైనా సైట్ విజిటింగ్ చేసినప్పుడు అక్కడ జరుగుతున్న ప్రోగ్రెస్ని క్యాప్చర్ చేసుకోవడం కోసం కొన్ని షార్ట్స్ తీసుకోవడం కోసం మాత్రం ఇస్తారు అనమాట. ఆ వర్క్కి ఇది మోర్ దెన్ ఎనఫ్ అని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకా ఐప్యాడ్లో బ్యాటరీ చూసుకుంటే 7698 mAh ఇచ్చారనమాట, అంటే 7700 mAh. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 28.98 వాట్ అని చెప్తారు. మనం లోపల నుంచి టెస్ట్ చేసి 7700 mAh బ్యాటరీ అని చెప్పారనమాట. అంటే దీన్ని ఛార్జ్ చేయడానికి 20 వాట్ ఛార్జర్ బాక్స్లో ఇచ్చారు కాబట్టి ఆ ఛార్జర్తో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మినిమం 3 ఏళ్ళ సేపు పైన ఛార్జింగ్ తీసుకుంటుంది 0 to 100%. ఓకేనా? అదే ఒక 30 to 40% మీరు ఛార్జింగ్ పెట్టినారంటే 1.5 గంట సేపు నుంచి 2 ఏళ్ళ సేపు పడుతుంది అనమాట ఛార్జింగ్ అవ్వడానికి. సో 3 ఏళ్ళ సేపు మీరు మైండ్లో పెట్టుకొని ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నా టెస్టింగ్లో. ఓకే, ఎలా ఉంది బ్రో? స్క్రీన్ ఆన్ టైం ఎంత వస్తుంది, బాగానే వస్తుందా అని అడిగితే మాత్రం బీజిఎం వచ్చేసి కంటిన్యూస్గా మీరు ఆడినారంటే 4 ఏళ్ళ సేపు గేమ్ ఆడచ్చు. ఓకేనా? అదే మీరు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్కి రీల్స్ స్క్రోల్ చేసిన, మూవీస్ చూస్తా ఉన్నా, వెబ్ సిరీస్ కానీ ఏదైనా చూస్తా ఉన్నా కూడా సరే కంటిన్యూస్గా ఒక 6.5 నుంచి 7 గేమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది వైఫై వేరియంట్, టోటల్గా వైఫైలో రన్ చేస్తా. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మా టెస్టింగ్లో మాత్రం ఓకే అని చెప్తా. సో దీన్ని ఏంటి బ్రో వర్తా? ఆ బ్యాటరీ బ్యాకప్ బెటర్గా ఉందంటే మాత్రం ఛార్జింగ్ స్పీడ్ చాలా స్లో 20 వాట్ అనేది. ఎందుకంటే ఇదే ప్రైస్ బ్యాకెట్లో వస్తున్న క్షమా ప్యాడ్ 7 కానీ ప్యాడ్ 8 కానీ ఇవన్నీ చాలా బెటర్ బ్యాటరీస్ ఛార్జర్స్తో వస్తుంది అనమాట. సో ఇది 20 వాట్ అనడం నాకు చాలా డిసడ్వాంటేజ్ అనిపించింది. ఓకే, ఎస్ఓటీ కూడా 10,000 mAh అలా పైన ఇచ్చింటే బ్యాటరీ కెపాసిటీ ఇంకా బెటర్ ఎస్ఓటీ వచ్చేది. 8.5 10 hours అలా వచ్చేది. 7000 mAh బ్యాటరీ ఇవ్వడం వల్ల ఇలా వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా బెటర్ ఎస్ఓటీ ఎక్స్పెక్ట్ చేస్తా అండ్ బెటర్ ఛార్జింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా. దాంతో ఒక లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అయితే మాత్రం నాకైతే క్లియర్గా ఉంది. ఇంకా ఫైనల్గా ఐప్యాడ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం ఐప్యాడ్ ఓఎస్ 26 తర్వాత గేమ్ చేంజింగ్ అని చెప్తాను. ఖచ్చితంగా చాలా వరకు బెటర్గా ఉంది. ఎస్పెషల్లీ నేను చెప్తానంటే ఆండ్రాయిడ్లో ఈ రోజు నాటికి కూడా ఆండ్రాయిడ్ తగ్గ ఓఎస్ లేదు. ఎలా చెప్తానంటే ఈరోజు మనకి ఐప్యాడ్కి ఐప్యాడ్ ఓఎస్ అని ఉంది, ఐఫోన్స్కి ఐఫోన్ ఓఎస్ అని ఉంది, మ్యాక్ ఓఎస్ అని ఉంది, ఐఓఎస్ మ్యాక్ ఓఎస్ ఐప్యాడ్ ఓఎస్, అండ్ వాచెస్కి వాచ్ ఓఎస్ అని చెప్పేసి ఇలా మనకి ఆండ్రాయిడ్లో ట్యాబ్లెట్ కరీ స్పెసిఫిక్ ఓఎస్ లేదు. కాబట్టి చాలా వరకు యాప్స్ బి క్రాష్ అయిపోవడం కానీ, ఆ పైన మనకి ఆ కంటెక్స్ట్ అవన్నీ కూడా హిడెన్ అయిపోవడము లేదా బ్లాక్ బార్స్ రావడము ఇలా అన్నీ నోటీస్ చేస్తా అంటే మన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్. కానీ ఐప్యాడ్లో అలా కాదు, ఎందుకంటే వాళ్ళు ఐప్యాడ్ కానీ ఐప్యాడ్ ఓఎస్ తీసుకురావడం వల్ల అంత బాగా ఆప్టిమైజ్ చేస్తుంటారు అనమాట. నాట్ ఓన్లీ దట్, మీరు ఐప్యాడ్లోనే ఫైనల్ కట్ ప్రో, డావెన్సీ రిజాల్వ్, ప్రీమియర్ ప్రో ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ ఐప్యాడ్లో అంతేం సాగదు. ఒక 1080p రికార్డ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. మరి 4K రెండరింగ్ అయితే కష్టం ఈ ఐప్యాడ్లో. ఎందుకంటే ఇది M1 చిప్ కానీ M2 చిప్ కానీ అరల్స్ M4 M5 ఎలాంటి చిప్స్తో లేదు కాబట్టి కొంచెం కష్టం అయితే అవుతుంది ఆ టైం లైన్స్ అన్నప్పుడు 4K టైం లైన్స్ చేసినప్పుడు మాత్రం. ఓకే, ఎలా ఉంది బ్రో ఓఎస్ ఎక్స్పీరియన్స్ అంటే మాత్రం 100% ఈ ప్రైస్ బ్రాకెట్లో వన్ అండ్ ఓన్లీ కాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఖచ్చితంగా చెప్పగలుగుతాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ మీ దగ్గర మ్యాక్ కానీ ఐఫోన్ కానీ ఇలాంటిది ఐఓఎస్ యాపిల్ ఎకో సిస్టమ్ లోపల ఉన్న గ్యాజెట్స్ మీ దగ్గర ఉంటే మాత్రం ఇది మీకు చాలా బెస్ట్ హ్యాండీగా ఉంటుందన్నమాట. నా దగ్గర మ్యాక్ బుక్ ఉంది కాబట్టి దీన్ని సైడ్కి పెట్టి చాట్ జీపీటీ ఓపెన్ చేసి టైప్ చేయడం కానీ, స్క్రిప్ట్ రాయడం కానీ, అలాగే థంబ్నెయిల్ డిజైన్ చేయడం కానీ ఇలాంటివన్నీ నాకు చాలా ఈజీ అయిపోయింది నా దగ్గర మ్యాక్ బుక్ ఉండడం వల్ల. మ్యాక్ బుక్లో ఉన్న ట్రాక్ ప్యాడ్ని యూస్ చేసుకుని ఐప్యాడ్ కంట్రోల్ చేస్తున్నాను, దాంతో కీబోర్డ్ని యూస్ చేసుకుని ఇంత టైప్ చేస్తున్నాను అనమాట. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంది ఎకో సిస్టంలో, అది మాట్లాడుతూ పోతే లెంత్ ఎక్కువ అయిపోతుంది. మనం ఎప్పుడైనా యాపిల్ ఎకో సిస్టమ్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం కదా. ఇది ట్యాబ్ మన దగ్గర ఉంటుంది, ఇంకా ఒక 6 నెలలు 1 year మన దగ్గర ఉంటుంది. అప్పుడు నేను ఖచ్చితంగా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం ఫర్దర్ రివ్యూస్లో. సో ఖచ్చితంగా యాపిల్ ఎకో సిస్టమ్ ఐప్యాడ్ ఓఎస్ 26.5 వన్ ఆఫ్ ది బెస్ట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యాప్ ఆపరేటింగ్ స్పీడ్స్ కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ అని చెప్తా ఖచ్చితంగా. సరే బ్రో, ఫైనల్గా 30 నుంచి 35 పెట్టి ఏ ఐప్యాడ్ కొనొచ్చా, ఎవరు కొనాలి అని అడిగితే మాత్రం కొన్ని ప్రోస్ కానీ డిస్కస్ చేసుకుందాము. సో మెయిన్గా ఐప్యాడ్లో ఉన్న ప్రోస్ చూసుకుంటే నాకు బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది, మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి దానికి మేజర్ ప్రో కింద యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి A16 ఒక చిప్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది, చాలా ఆప్టిమైజ్గా ఉంది, బ్యాటరీ కూడా కొంచెం ఎఫిషియెంట్గా ఉందని చెప్పొచ్చు అనమాట. కాబట్టి A16 చిప్ ఒక పర్ఫార్మెన్స్ని ఒక ప్రో కింద యాడ్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ ప్రో వచ్చేసి ఐఓఎస్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఐప్యాడ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, ఎకో సిస్టమ్ కానీ ఐప్యాడ్ ఓఎస్ కానీ. సో ఇది ఒక మేజర్ ప్రో కాబట్టి దాన్ని కూడా ఒక మేజర్ ప్రో కింద యాడ్ చేస్తున్నాం. ఇది ఈ ఐప్యాడ్ ఉన్న 3 ప్రోస్. అండ్ కమ్యూనిటీ కాన్స్ చూసుకుంటే నాకు అనిపించింది డిస్ప్లే ఈ ప్రైస్ బ్రాకెట్కి ఖచ్చితంగా చాలా వెనకబడింది డిస్ప్లే. ఎస్పెషల్ 60 Hz లామినేటెడ్ స్క్రీన్ ఇవ్వకపోవడము ఇవన్నీ, అండ్ అవుట్డోర్ బ్రైట్నెస్ తక్కువ ఉండడం కూడా నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది అనమాట. సో కాబట్టి నాకు మేజర్ కాన్ కింద మెన్షన్ చేస్తున్నాం. స్పీకర్స్ ఇంకా బెటర్గా ఉండొచ్చు, అండ్ బాగుంది, బట్ ఖచ్చితంగా షామీ ప్యాడ్ 8 కానీ ఇవన్నీ వేరే లెవెల్లో ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో 4 స్పీకర్స్తో అవి తోపు అని చెప్తా. ఓకేనా, అది వేరే లీగ్ అసలు ఆ స్పీకర్స్ మాత్రం. ఖచ్చితంగా
వీటి పక్కన పెట్టి కంపేర్ చేస్తే దాని దగ్గర కూడా రాదు స్పీకర్స్, కాబట్టి దాని ఒక మేజర్ కాన్ కింద నేను మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ కారణం, ఇది మరీ కాన్ అని చెప్పను కానీ ఖచ్చితంగా బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కడం కావచ్చు, స్క్రీన్ టైం కావచ్చు కొంచెం తక్కువ ఉంది. దీనికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ అవుట్డోర్లో మీరు ట్రావెల్ చేస్తూ ప్యాడ్ యూస్ చేయాలనుకుంటే మాత్రం మరి కాన్ అని చెప్పలేం, ఖచ్చితంగా రేంజ్ వరకు బెటర్గా ఉంది. సో నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్ ఇవి ఈ ఐప్యాడ్ గురించి. సో నన్ను అడిగితే మీరు ఆల్రెడీ ఐప్యాడ్ ఎకో సిస్టమ్లో సారీ iOS ఎకో సిస్టమ్లో ఉన్నారు అనుకుంటే, యాపిల్ ఎకో సిస్టమ్లో ఉన్నారు అనుకుంటే, మీ దగ్గర మ్యాక్బుక్ ఉంది లేదా ఐఫోన్ ఉంది ఇలాంటి ఉంది అనుకుంటే, నాకు ఒక ఎక్స్టెండెడ్గా కావాలి యాపిల్ ఎకో సిస్టమ్లోనే ఒక మంచి ట్యాబ్లెట్ కావాలనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు, ఈ కాన్స్ అన్ని మైండ్లో పెట్టుకొని. లేదు నాకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కోసం, బ్రో నాకు ఐప్యాడ్ కాదు ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కాదు, నాకు మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కోసం నేను మంచి డిస్ప్లే కావాలి, మంచి స్పీకర్స్ కావాలనుకుంటే ఈ ప్రైస్ లో Xiaomi Pad 7 కానీ Pad 8 కానీ ఇవన్నీ చాలా బెటర్ ఆప్షన్స్ అనమాట కంపేర్ టు ఐప్యాడ్. గేమింగ్ కావాలనుకుంటే ఆబ్వియస్గా దీంతో కూడా మీరు ఆడుకోవచ్చు, కాబట్టి 60 Hz లో ఆడుకోవాలి. దాంతో ఆడుకుంటే అది 120 Hz లో ఉంటుంది అనమాట. ఐప్యాడ్స్ అన్ని కూడా 8s Gen 4తో వస్తాయి కాబట్టి బెటర్గానే ఉంటుంది అనమాట. దాంతో కూడా దీనికేం అవి తీసుకోదు, అది కూడా చాలా వరకు బెటర్గా ఉంది. సో మీరు నాకు ఆండ్రాయిడ్ iOS నాకు ప్రాబ్లం లేదనుకుంటే డైరెక్ట్గా Xiaomi Pad 7 కానీ Pad 8 కానీ వెళ్ళిపోండి. లేదు నాకు iOS ఎకో సిస్టమ్లో కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా iPad 11 జనరేషన్ మీరు ట్రై చేయొచ్చు. ఐ హోప్ మీకు iPad 11 జనరేషన్ గురించి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి, ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సరిగా జై హింద్.